ఏంట్రా క్వశ్చన్ పేపర్స్ కాల్ చేయడానికి వచ్చారా? లేదు సార్, చూసి అక్కడే పెట్టేశాం సార్. ఏంట్రా ఇది? ఏంటిది? యు ఆర్ అండర్ ఆల్ అరెస్ట్. మీరు జాబ్ కోసం వచ్చారా? అవునండి. మీరేం చేస్తూ ఉంటారు? నేను ఎంబీఏ. నేను ఎంసీఏ మేడం. పెద్ద క్వాలిఫికేషన్ ఉన్న వీళ్ళంతా వచ్చారంటే నాకే జాబ్ వచ్చే ఛాన్సే లేదు. కానీ మీరు ఫీజు కట్టలేదంట. అది కడితే తప్ప లోపలికి అలౌ చేయొద్దన్నారు. ఎలాగైనా సరే నేను ఈ జాబ్ని సంపాదించాలి. మిసెస్ తులసి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నా పేరు తులసి. సార్. మిస్ తులసి, ప్లీజ్ సిట్ డౌన్. మిస్ తులసి, నేను స్ట్రైట్గా 4 క్వశ్చన్లు అడుగుతాను. మీరు కరెక్ట్గా సమాధానం చెప్పాలి. అలాగే సార్, అడగండి. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. దట్స్ ఇట్ సార్. ఓకే తులసి, మీకు ఈ జాబ్ ఎందుకు నీడుంది? మీరు ఈ కంపెనీలోనే వర్క్ చేయాలని ఎందుకు అనుకుంటున్నారు? ఒకవేళ ఈ కంపెనీకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో, మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? కంగ్రాచులేషన్స్, యు ఆర్ సెలెక్టెడ్. నిజమా సార్? అంత డౌట్ ఎందుకమ్మా? అంటే ఎంబీఏ ఎంకామ్ చదువుకున్న వాళ్ళు నాలాగే ఇంటర్వ్యూకి వచ్చారు. నేనేమంత క్వాలిఫికేషన్ లేకుండా. వాళ్ళు క్వాలిఫికేషన్కి మాత్రమే పెద్దోళ్ళు, వాళ్ళంతా ఫ్రెషర్స్ అమ్మా. నీకు ఆల్రెడీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా. రెడ్ హ్యాండెడ్ గా దొరికి బుకాయిస్తారేంట్రా? అర్ధరాత్రి కాలేజీకి ఎందుకు వెళ్ళారు? గాడిదలు కాయటానికా? అది పేపర్ లీక్ చేశారని తెలుసు. మర్యాదగా ఒప్పుకుంటే మీకే మంచిది. చెప్తారా చెప్పరా? లేదు సార్, మేము తీలేదు సార్. మీరు కానివ్వండి. మీ నాన్న గురించి, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పవచ్చు కదరా. బ్రేకింగ్ న్యూస్. సంస్కృతం కాలేజ్ కేసులో అరెస్ట్ అయిన విశ్వ, అతని స్నేహితులు. జై సార్, జై సార్. ఏమేం జాను? జై సార్, విశ్వాని పోలీసులు అరెస్ట్ చేశారు సార్. వాట్? సార్, విశ్వ పేపర్ లీక్ చేయడం ఏంటి సార్?
వాడు అలాంటి వాడు కాదు సార్. ఎవరి గురించి ఎవరికి పూర్తిగా తెలియదు జాను. మనం తెలుసు అనుకుంటాం అంతే. అది కాదు సార్. రేపటి నుంచి జరగబోయే ఎగ్జామ్స్ కు సంబంధించిన క్వశ్చన్ పేపర్ దొంగతనం చేస్తూ కాలేజ్ లోనే పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కారు. సార్, ఇందులో ఖచ్చితంగా ఏదో తిరకాసుంది. చిన్నప్పటి నుంచి టాపర్ సార్ వాడు. ఏమో జాను, ఇలా క్వశ్చన్ పేపర్స్ కొట్టేస్తేనే వాడు టాపర్ అవుతున్నాడేమో. ఎవరికి తెలుసు జాను? లేదు, వాడు అలాంటి పిచ్చి పని అస్సలు చెయ్యడు సార్. దీని వెనకాల ఏదో పెద్ద కుట్రే ఉందనిపిస్తుంది. ఇది కుట్ర కాదు జాను, ఒక ఇంటెలిజెంట్ బ్రెయిన్ ఉంది. ఆ బ్రెయిన్ నాదే.